హాయ్ ఫ్రెండ్స్, టుడే స్పెషల్ రెసిపీ స్ట్రీట్ స్టైల్లో ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ఇది మనము ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మనము బయట కొంటే ఎలా ఉంటుందో అచ్చంగా అలాగే మనము ఇంట్లో రెడీ చేసుకోవచ్చండి. అయితే ఆ ప్రాసెస్ అంతా కూడా ఎలా ఉంటుందో ఒకసారి బాగా చూసి మీరు కూడా ట్రై చేయండి. ఒక పెద్ద సైజ్ బాండిని తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని 8 టేబుల్ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ని వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీడిపప్పుల్ని లైట్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకుని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ హీట్ అయి ఉంది కదా, దీనిలోనే ఒక 4 కోడిగుడ్లను చితకొట్టి వేసుకోవాలి. గుడ్లను వేసిన వెంటనే కలపకుండా కొద్దిసేపు అలా ఉంచి ఆ తర్వాత కలుపుకోవాలి. మీకు కోడిగుడ్లు అనేవి పెద్ద ముక్కలుగా కావాలనిపిస్తే ఇంకొంచెం సేపు ఆగి కలుపుకుంటే పెద్ద ముక్కలుగా వస్తాయి. నేను ఇక్కడ చిన్న ముక్కలుగా కలుపుతున్నాను. అలాగే దీనిలోని 1/2 టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత సాల్ట్ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగిపోవాలి. చూసారుగా, ఇలా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బౌల్లోకి తీసిన తర్వాత మిగిలిన ఆయిల్లోని మనము ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇవి వేసేటప్పుడు మన ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఇది కుక్ చేయాలి. ఫస్ట్ పచ్చిమిర్చిలను వేసుకోవాలి. నేను ఇక్కడ 5 పచ్చిమిర్చిల్ని చీలికలుగా కట్ చేసి వేసాను. అలాగే క్యారెట్ 1 కప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆ తర్వాత ఇవి బాగా ఫ్రై చేయాలి. క్యారెట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అంటే ఒక 1 మినిట్ పాటు ఇలా వేయించిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తరుగు 1 కప్పు వేసుకోవాలి. క్యాబేజీ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత 1 కప్పు తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేయించకూడదండి. జస్ట్ ఒక 50% వరకు వేయిస్తే సరిపోతుంది. అది కూడా మీడియం టు లో ఫ్లేమ్లో వేయించాలి. ఇవి ఒక 50% వరకు వేగిన తర్వాత దీనిలోని మనము జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక ఫుల్ టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇందులో బాగా కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిసిపోయిన తర్వాత దీనిలోని మనము ముందుగానే పదునుగా వాచి పెట్టుకున్న, నేను ఇక్కడ 1/2 కిలో రైస్ క్వాంటిటీ చెప్తున్నానండి. చూడండి, ఈ రైస్ అనేది మా ఇంట్లో ఉండే రైసేనండి. వీటిని పదునుగా వార్చుకున్నాను నేను. పదునుగా వార్చిన తర్వాత బాగా చల్లారి పెట్టి ఫ్యాన్ కింద బాగా చల్లారిన తర్వాత మాత్రమే వేసి బాగా కలుపుకోవాలి. వేడివేడిగా వేసారంటే మీకు ఈ ఫ్రైడ్ రైస్ అనేది అసలు బాగోదండి, ముద్ద ముద్దగా అయిపోతుంది వేయించిన తర్వాత. సో చూసారుగా, ఇక్కడ కూరగాయలు అలాగే మనం వేసిన రైస్ క్వాంటిటీ మొత్తం అంతా కలిసిపోయింది. రైస్ వేసిన తర్వాత 2 నిమిషాలు కుక్ చేసిన తర్వాత 2 టీ స్పూన్స్ ధనియాల పౌడరు, 1 ఫుల్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, అలాగే 1 ఫుల్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి. ఇంకొక ఫుల్ టీ స్పూన్ నల్ల మిరియాల పొడి ఉంటుందండి, బ్లాక్ పెప్పర్ అని అమ్ముతారు బయట, అది తెచ్చుకోండి. లేదంటే ఇంట్లో మిరియాల పౌడర్ని అయినా యూజ్ చేయొచ్చు. అది 1 ఫుల్ టీ స్పూన్ వేసుకోవాలి. టేస్టింగ్ సాల్ట్, ఇది లేకుండా మనకు ఫ్రైడ్ రైస్ అనేది ఉండదు కాబట్టి ఇది 1 ఫుల్ టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా యాడ్ చేసిన స్పైసెస్ అన్నీ కూడా ఈ రైస్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అలా కలిపేటప్పుడే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ స్పైసెస్ పౌడర్లన్నీ కూడా రైస్కి అలాగే ఎగ్స్కి బాగా పట్టేలాగా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలా కలపాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిలోని 1 ఫుల్ టీ స్పూన్ అంటే 2 టీ స్పూన్ల వరకు కూడా సోయా సాస్ని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 3 టీ స్పూన్ల వరకు కూడా గ్రీన్ చిల్లీ సాస్ని వేసుకోవాలి. ఇవి వేసుకుంటే స్పైసీగా చాలా బాగుంటుందండి ఫ్రైడ్ రైస్. సో ఇవి వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ స్పైసెస్ మొత్తము కూడా ఇంకొకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు బాగా ఎక్కడా కూడా బ్రేక్స్ లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోని వెనిగర్ వేసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని కలుపుకోవాలి. ఇక్కడ వెనిగర్ అనేది 4 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను నేను. మీ దగ్గర వెనిగర్ లేకపోతే దానికి బదులుగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి.
ఇక్కడ ఉప్పు అనేది మీకు సాసెస్లో కొంచెం ఉంటుందండి. సాసెస్ వేసిన వాళ్ళు ఎవరైనా సరే ఉప్పుని కాస్త చూసి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత బాగా కొంచెం మళ్ళీ మంటని పెంచుకొని ఇలా పైకి కిందకి కుదుపుతూ లేదంటే ఇలా గరిటతో తిప్పుతూ బాగా ఫ్రై చేయాలి. గిన్నెను కూడా కొంచెం పెద్ద సైజుది తీసుకోండి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ముందుగా వేయించిన జీడిపప్పును వేసుకుని గార్నిష్ చేసుకుంటే వేడిగా యమ్మీగా ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి. వీడియో ఎలా అనిపించింది? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.